ప్రైజ్ ది లార్డ్. దయాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, మనకందరికి తెలుసు గద్వాల్లో రీసెంట్గా బైబిల్ని కాల్చివేయడం అనేది జరిగింది. అదేవిధంగా అక్కడ మన క్రైస్తవులు ఏ విధంగా స్పందించారో మనకందరికీ తెలుసు. అయితే మన మధ్యలో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. గద్వాల్లో జరిగిన కంప్లీట్ సంఘటన, ఆ ర్యాలీలో పార్టిసిపేట్ అవుతూ ఆ ప్రాంతంలో ఉన్న ఒక పాస్టర్గా వర్క్ చేస్తూ మన మధ్యలో ఈరోజు మన ఛానల్ ద్వారా మాట్లాడబోతున్నారు. సో ఆ పాస్టర్ గారి పేరు జేమ్స్ గ్రాహం బెల్, గద్వాల్ మన్నా మినిస్ట్రీ సంబంధించిన పాస్టర్. సో పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారో, అదేవిధంగా తాను అక్కడ ప్రత్యక్షంగా ఉండి ఇంతకీ ఏం జరిగిందో అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన మధ్యలో చెప్పబోతున్నారు. సో ఈ వీడియో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి. దయచేసి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రభునామంలో మీకు శుభాలు తెలియజేస్తుంటున్నాం. ప్రియ దేవుని ప్రియులారా, మరి దయాకర్ ఇవాంజలిజం అనే ఈ ఛానల్ని బట్టి, అలాగే మా మిత్రులు దయాకర్ గారిని బట్టి మరి శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. మై నేమ్ ఈజ్ జేమ్స్ గ్రాహం బెల్ ఫ్రమ్ మన్నా మినిస్ట్రీ, జోగులాంబ, గద్వాల్ డిస్ట్రిక్ట్. మా ఏరియాలో అంటే నడిగడ్డ ప్రాంతంలో మరి మద్దెలబండ, మల్దకల్ మండలం, జోగులాంబ, గద్వాల జిల్లాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, మరి ఎంతో సెక్యూర్గా ఉన్నటువంటి ఈ స్థలం, ఈ ప్లేసు, మరి మెజారిటీగా ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నటువంటి ఈ స్థలంలో ఆశ్చర్యకరంగా ఒక హిందూ మత ప్రచారాల సంబంధించినటువంటి వ్యక్తులు, ఒక క్రైస్తవులు, వారికి ప్రాణప్రదంగా ఉన్నటువంటి, జీవవాయుగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసంలో వారు నమ్మి స్మరణ చేసుకుంటూ వాటి మార్గాల్లో నడుస్తున్నటువంటి పవిత్రమైనటువంటి క్రైస్తవ మతానికి పవిత్రమైన గ్రంథం బైబిల్, పవిత్ర గ్రంథం. ఈ పవిత్ర గ్రంథాలను వీరు స్వార్థ చేస్తూ ఉంటున్నటువంటి సమయంలో వారిపై దౌర్జన్యంగా మరి వారిని కొట్టి, వారితో దగ్గర ఉన్నటువంటి కరపత్రికలు, సువార్తకు సంబంధించిన కరపత్రికలు వారు లాక్కొని మరి కొన్నిటిని చింపి, కొన్ని వాటిని చించి అక్కడక్కడికే మరి తగలబెట్టినటువంటి దృశ్యాన్ని మరి యావత్ దేశమంతా కూడా సంచలనం జరిగినటువంటి విషయాన్ని మనకు తెలుసు. ఆ సమయంలో కూడా అనేకమైనటువంటి మరి సంస్థలు, అనేకమైనటువంటి నాయకులు, మరి రాష్ట్ర మరి దేశంలో ఉన్నటువంటి నాయకులందరూ స్పందించినట్టుగా మనం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొందరు నాయకులు, అలాగే మల్దకల్లో మరి కొందరు ఎంబీ సంస్థకి సంబంధించిన వారైతేమి, యూత్ టీంకి సంబంధించిన వారైతేమి, మరి జీసస్ అసోసియేషన్, అలాగే సొసైటీ అండ్ ట్రస్ట్ వారు, అలాగే అనేక మంది మరి ఇండిపెండెంట్ పాస్టర్స్ అందరూ స్పందించి మరి ఎఫ్సిసిఐ అటువంటి మరి పీటర్ పుట్టగారు కానీ చాలామంది మరి వ్యక్తులు, సంస్థలు, నాయకులు అందరూ కూడా దీని విషయంలో స్పందించి, డబ్ల్యూసిసి సంబంధించిన వారు, అలాగే మరి నేషనల్ డైరెక్టర్గా ఉన్నటువంటి బెజవాడ రవి గారు, ఎంతోమంది నాయకులు అక్కడ స్పందించడం జరిగింది. ఎంబీ న్యూ కాంపౌండ్ గ్రౌండ్లో జరిగినటువంటి సమావేశంలో డిస్టిక్ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా కలిసి సమయించినటువంటిది ఏమిటంటే, ఇన్ని రోజులు క్రైస్తవులపై జరిగిన దాడి అయితేనేమి, బైబిల్ కాల్చివేసినటువంటి దుష్య విషయం అయితేనేమి, మరి ఇమ్మీడియట్లీగా ఇట్లాంటి మరి అగత్యానికి పాల్పడినటువంటి దోషులను ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేయాలని మరి ఒక రోజు పిలుపునిచ్చి ఆ రోజు మేమందరం వెళ్ళి కలిసి మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే దానికి ఏ విధంగా స్పందనని అక్కడ ఉన్నటువంటి నాయకులు వారి హై క్యాడర్ ఆఫీసర్స్తో మాట్లాడినప్పుడు వారు సరిగా స్పందించినట్టుగా కనపడలేదు. వాళ్ళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్కి వారు లొగ్గినట్టుగా కనిపించింది. అప్పుడు ఇమీడియట్లీగా రెస్పాన్స్ అయ్యి అందరం మల్దకల్ మండలంలో, మల్దకల్ ఏరియాలో, గద్వాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దైవజనులు అందరూ కలిసి ఒక 500-600 మంది మరి అందరూ కూడా గుమికూడి కలిసికట్టుగా మరి ఎంబీ చర్చ్ న్యూ కాంపౌండ్ నుంచి మరి మల్దకల్ పోలీస్ స్టేషన్ వరకు మరి రాస్తారోకగా, ర్యాలీగా, సమాధానంగా నినాదాలు చేస్తూ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేమందరము రైట్ ఫర్ జస్టిస్ అంటూ అలాగే నినాదాలు చేస్తూ వెళ్ళినప్పుడు అక్కడ మరి స్థానికంగా ఉన్నటువంటి కానిస్టేబుల్స్ స్పందించారు. అక్కడ లీవ్లో ఉన్నటువంటి ఎస్ఐ ఈ విధంగా ఉన్నప్పుడు వీరందరూ కూడా
కొంచెం దాన్ని జాపం చేసినట్టుగా అనిపించింది. అప్పుడు ఇమీడియట్గా మేము ఒకటే చెప్పాం, అక్కడ నాయకులందరూ కూడా ఒకటే చెప్పారు, ఇమీడియట్లీగా కనుక క్రైస్తవులపై జరిగినటువంటి దాడి, బైబిల్ కాల్చివేసిన దృశ్య విషయంలో కనుక మీరు తక్షణమే దోషులను అరెస్ట్ చేయకపోతే మేము ఇమీడియట్లీగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాలు, అన్ని రకాలైనటువంటి పాస్టర్స్, డినామినేషన్ భేదం లేకుండా 5 లక్షల మందితో మేము మరి ర్యాలీ చేస్తాము, అలాగే ఎస్పీ, డిఎస్పీ, అలాగే కలెక్టరేట్ ముట్టడిస్తాము, ఎమ్మెల్యే గారికి తెలియజేస్తాము మరి అని మేము పెద్ద ఎత్తున చెప్పినప్పుడు వారు అక్కడికక్కడ స్పందించి వారితో మాట్లాడి ఇమీడియట్గా మేము ఆ దోషులను ఇమీడియట్గా కఠినంగా శిక్షిస్తాము, అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా మేము కొన్ని విషయాలను వారికి టైం ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయంలో ప్రభు కృపను బట్టి మరి దయాకర్ ఎవాంజలిజం అనే ఛానల్ వారు కూడా స్పందించి వారు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని మరి అనేక విషయాలు వారు మాకు సపోర్టెడ్గా మాట సహాయంగా మరి కౌన్సిలింగ్ సలహాలు ఇస్తూ ఎప్పటికప్పుడు వారు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ విషయంలో కూడా ఎంతో స్పందించినందుకు వారికి మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ క్రైస్తవులపై జరుగుతున్నటువంటి అరాచకాలను, స్వార్థ చేస్తున్నటువంటి వారిపై జరుగుతున్న అగత్యాలను, అలాగే బైబిల్ కాల్చివేత, కరపత్రికల కాల్చివేత, దూషణలు, వీటన్నిటిని బట్టి ఇమ్మీడియట్గా మరి అనేకులు స్పందించి మరి వీటి విషయంలో కనుక తక్షణ చర్యలు చేయకపోతే మరి విశేషంగా క్రైస్తవ ప్రపంచమంతా కూడా మరి వీటి విషయంలో ఖండిస్తుంది. అలాగే అంతకంటే ముందు మేము సేవిస్తున్నటువంటి మా ప్రభు యేసుక్రీస్తు వారు మరి ఆయన మరి వీరందరి విషయంలో కూడా మరి వారి విషయంలో కూడా మరి క్షమించే మనసు ఉంది. ఆయన క్షమిస్తున్నాడు. ఇట్లాంటి మూర్ఖులు, అవివేకులు అనేకులు కూడా మారు మనసు పొందాలని చెప్పి మా క్రైస్తవ ప్రపంచం కోరుకుంటుంది. ఆ యేసుక్రీస్తు ప్రభు దయ, కనికరం కూడా మా దేశంపై వచ్చి మా దేశాన్ని, రాష్ట్రాన్ని, నాయకులు, ప్రజలు మార్చాలని ప్రభుపేట మనవి చేస్తూ ఈ దయాకర్ ఎవాంజలిజం అనే ఛానల్కు వందనాలు తెలియజేస్తూ ఇటు అవకాశం ఇచ్చినటువంటి దయాకర్ గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆమేన్. సో ఫ్రెండ్స్, మీరు విన్నారు కదా, ఇందాక జేమ్స్ గారు ఏ విధంగా అక్కడ జరిగిన సిచ్యువేషన్ని మొత్తం మనకు చెప్పారు. దీనికి మీరేం రెస్పాన్స్ అవుతారో మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.